పసిపిల్లల్ని తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెలల చిన్నారులు పాకటం వచ్చిన తర్వాత తమకు తోచిన వైపు పాకుతూ వెళ్ళిపోతుంటారు. అందుకే పెద్దలెప్పుడూ చిన్నారులను కనిపెట్టుకుని ఉంటారు. తాజాగా ఓ నెలల చిన్నారి 4 అంతస్తుల భవనంపై నుంచి జారిపడి మరో అంతస్తులోని కిటికీ చివర చిక్కుకున్నాడు. అది గమనించిన కొందరు కంగారుతో కేకలు పెట్టారు. గమనించిన ఇంట్లో వారు అంతా భయంతో చిన్నారి కోసం అల్లాడిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. 7 నెలల ఆ చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ 4వ అంతస్తు నుంచి జారిపడ్డాడు. ఆ చిన్నారి మరో అంతస్తులో వర్షం నీరు ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్లిపోయేలా కిటికీ వద్ద ప్లాస్టిక్తో ఏర్పాటు చేసిన ఏటవాలు ప్రదేశంలో పడ్డాడు. అభంశుభం తెలియని ఎటూ వెళ్లడానికి వీలు కాని పరిస్థితుల్లో ఆ పసికందు ఏడుస్తూ పాకేందుకు ప్రయత్నిస్తున్నాడు. పట్టు జారిందో పెను ప్రమాదం తప్పదు. చిన్నారిని గమనించిన అపార్ట్మెంట్లోని వారంతా ఆందోళనతో కేకలు వేశారు. చిన్నారి జారి పడతాడేమోనని కింద అందరూ టెంట్ కోసం ఉపయోగించే పెద్ద క్లాత్ను 4 వైపులా పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆ చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. ఆ తర్వాత 2 వ్యక్తులు పైకెక్కారు. చిన్నారి పడిన కింద అంతస్తు కిటికీలోంచి పైకెక్కి ఆ వ్యక్తి ఆ చిన్నారిని అందుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తిరుమలై వాయల్లోని హైరైజ్ అపార్ట్మెంట్ సొసైటీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిన్నారిని రక్షించిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.